ఫాలో అయ్యేది టైం కాగానే నేను నా గురించి కాకుండా తన గురించి నేను కాలేజ్ పోయేది. చూపుల వరకేనా లేకపోతే చేతుల వరకు పోయిందా మన సంఘటన? నాకు నీకు మీద చచ్చంత ప్రేమ ఉంది, నీకు ఇష్టమైతే చెప్పు ఒక్కసారి, నీకు ఎవరినైనా ఎదిరిస్తా నీకోసం అని చెప్పిన. ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సమయంలో. లేచిందని మీరు మొడ్డ కూడా కుర్రి మస్తుగా ఉంటాయి, సూసైడ్లు గీసైడ్లు అన్నీ నడవవు. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే ఈరోజు వెంటాస్టిక్ వీడియో ఉంటుంది. నేను చెప్పు అంటున్నా, ఈయన చెప్పా అంటుండు, సిగ్గుపడుతుండు చాలా. ఇక చెప్పానా అన్నా అని ఎంత ఫోర్స్ చేసినా చెప్తలేడు. ఇక లాస్ట్కి చెప్తా అని అంటుండు. సరే చదివన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందంట లైఫ్లో. నాకు ఇట్లా తెలియదు. రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేస్తే ఇట్లా అయింది రా అని అన్నాడు. అంటే అమ్మ ఇది ఇట కథ ఇట నడిపించిండా అప్పట్లో అని నాకు డౌట్ వచ్చి కథ ఇక వీడియో ఇద్దామని చెప్పేసి చాలా కెమెరా పెట్టినా. ఇప్పుడు అన్ని నిజాలు కక్కిస్తా, 100% చెప్తున్నా. అన్న లైఫ్ మొత్తం ఎట్లా అయింది, ఏం కథ, ఎట్లా బ్రేకప్ అయింది, అసలు ఎందుకు అయింది, ఇవన్నీ అడుచుకుందాం అన్నతోని. అన్న మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంది, అసలు ఎందుకు బ్రేకప్ చెప్పింది అమ్మాయి? 2-3 ఉన్నాయి కానీ అంటే 2-3 అయితే ఎమోషనల్ కనెక్ట్ అయింది అయితే ఒక్కరే. చాలా రోజులు తిరిగినాక ఏమైందంటే తిరిగినాక ఫస్ట్ ఓకే చేసినట్టు చేసిన తర్వాత కొన్ని రోజులు తిరిగినాక మరి ఏం నచ్చలో తెలియదు కానీ రిజెక్ట్ చేసేసింది నాకు అప్పుడైతే స్టార్టింగ్లో చెప్తే అది వేరు ఉండు, కానీ కొన్ని రోజులు తిరిగినాక తిప్పుకున్న తర్వాత అన్నీ చేసినాక చెప్తే నాకు చాలా బాధగా అనిపించింది. అప్పుడు నేను అప్పుడు డిగ్రీ ఉన్నప్పుడు అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే మీకు ఎట్లా పరిచయం అయిందన్నా? అంటే మామూలుగా ఎట్లా పరిచయం అంటే జస్ట్ మనం అట్లా పోతుంటే ఒకసారి బస్ స్టాప్లో ఎక్కికాడ ఒక అమ్మాయి ఎక్కుతుండే బస్సులో డైలీ ఎక్కేది, డైలీ బస్ ఎక్కేది డైలీ. అట్లా ఒక్కసారి చూడంగానే మంచిగా అనిపించింది, చూద్దాము ట్రై చేద్దామా, పడుతుందా పడదా అని ఒక 2-3 రోజులు ఫాలో చేసిన. బండి మీద ఫాలో చేసేది, దాని బస్సు ఎక్కితే బస్సులో ఎక్కేది, దాని స్టాప్ కాడ దిగేది, అన్నీ చేసేది. ఈ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 కలిసి వస్తుండేది. వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వస్తుంటే ఏమయ్యేది, ఇక ఒక రోజు రానప్పుడు మీ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అని అడిగితే తనకి అలా అది ఉంది ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఇంకా వేరే పని ఉంది, ఇంటి దగ్గరనే ఉంది అని చెప్పేది. డైలీ ఫాలో అయ్యేది. టైం కాగానే నేను నా గురించి కాకుండా తన గురించి నేను కాలేజ్ పోయేది. తన వేరే కాలేజ్, నాది వేరే కాలేజు. అయినా కానీ తన గురించి అయినా కాలేజ్ పోయేది. సో మంచిగానే ఉండేది. కానీ స్టార్టింగ్లో చూస్తుంటే మీ మధ్యలో ఏమైనా జరిగిందా? మధ్యలో ఏం జరగలేదు. ఫస్ట్ స్టార్టింగ్నే చెప్తున్నా. చూపుల వరకేనా లేకపోతే చేతుల వరకు పోయిందా మన సంఘటన? చూపుల వరకే పోయింది అంతే, ఒక్క మాట్లాడే వరకు వచ్చింది కానీ అంతకు మించి ఏం పోలేదు. కాకపోతే అమ్మాయి గురించి కనుక్కున్నా, చాలా మంచి క్యారెక్టర్ అని తెలిసింది. పడడం కూడా చాలా టైం పడ్డది కానీ బాగానే అంత నవ్వుకుంటూ పోయేది, బండి మీద ఫాలో చేసేది, బస్సుకు పోయేది, అంత మంచిగా ఉండేది. కానీ ఏమైందో తెలియదు. తర్వాత అయితే కొన్ని రోజులకు ప్రపోజ్ చేస్తే ఫస్ట్ రిజెక్ట్ చేసింది. చేసిన తర్వాత కూడా మళ్ళీ అట్లనే రిజెక్ట్ చేసినా సరే మళ్ళా తిరిగితే నవ్వుకుంటా అట్లనే నవ్వేది పర్లేదులే నవ్వుతుందిగా అంటే మన అంటే ఇష్టం ఉన్నట్టు రిజెక్ట్ చేసిన. సడన్గా ఏ అమ్మాయి అయినా ఫస్ట్ ప్రపోజ్ చేయగానే ఒక 5-10 రోజులకు ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు కదా. అవును, కరెక్టే. తర్వాత యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగిన ఏమైంది మీ ఫ్రెండ్ వస్తలేదు, నేనేమంటే ఇష్టమేనా, సరే ఏంది అని అడిగితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు నవ్వుతారు కానీ ఏం సమాధానం చెప్తలేరు. సో అర్థం కాలేదు నాకు. అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేసినావు? అంటే లెటర్తోనా లేకపోతే? ఒకటి గిఫ్ట్ ఇచ్చిన. గిఫ్ట్ అంటే గిఫ్ట్లో వాచ్ పెట్టి ఒక
ఒక లెటర్ రాసి ఎరా సోసో అని రాసిన తర్వాత నువ్వు అంటే ఇష్టం సోసో అంటే ఏం సోసో ఇంగ్లీష్లోనే రాసిన నువ్వంటే ఇష్టం ఐ లవ్ జర్ సింపుల్గా రాసిన సోది రాయలేదు 2 ముక్కలు రాసిన నెంబర్ రాసిన ఐ లవ్ యూ అని రాసిన ఇంకో 2 డైలాగులు రాసి మరి అతుకుడు అతికిందా మరి ఏంది కథ లాస్ట్కి నాకు నీకు మీద చచ్చంత ప్రేమ ఉంది, నీకు ఇష్టమైతే చెప్పు ఒక్కసారి, నీకు ఎవరినైనా ఎదిరిస్తా నీకోసం అని చెప్పిన. ఆమె చేతులు 2 జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఎంతవరకైనా తెగిస్తా, ఎక్కడికైనా వెళ్దాం, నువ్వు అని చెప్పి ఒక్క విషయం చెప్పు సారు, అది ఇక నేను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పిన డైలాగు. కనిపించలేదు కొన్ని రోజుల దాకా. ఓకే. కనిపించకపోతే ఎక్కడనో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడనో వెళ్ళిందంట. అప్పుడు మధ్యలో ఒక హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చిన తర్వాత కనిపించలే. తర్వాత కూడా మళ్ళీ ఎతికితే వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు అది ఇది అని చెప్తే ఇక అప్పటికి 3-4 months మా ట్రాక్ జరిగింది కానీ జస్ట్ మాట్లాడేది హాయ్ బాయ్ అంతవరకు తప్ప ఇంకా నథింగ్ ఎక్స్ట్రా. చాలా ఎమోషనల్గా కనెక్ట్. అవును సరే, అది బ్రేకప్ ఎట్లా అయిపోయింది అసలు, ఏం కథ? అంతగానో నువ్వు ప్రేమించినావు కదా, సడన్గా ఆమె నీకేమన్నా నో చెప్పిందా లేకపోతే ఏం జరిగింది? దాన్ని తెలిసినాక అంతే. అంటే నా మీద ఇష్టమే ఉంది కానీ వాళ్ళ పేరెంట్స్ వద్దు అది ఇది అనడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ద్వారా. మరి నువ్వు అంత తెలిసినవనివి, అంత కవిత రాసినవనివి, నేను ఏడికైనా సిద్ధం. నీకు సిద్ధమైతే అంటే లేవట్టుకో అంత దమ్ము లేకనా లేకపోతే అమ్మాయిని కావాలని అట్లా ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సమయంలో? అంటే మేబీ ఎచ్చిన సంఘటన అంటే ఒక్కటి బాధ అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ ముంగట ప్రపోజ్ చేసినప్పుడు నో అని చెప్పింది చూసావా, దాని గురించి నాకు మామూలుగా బాధ అనిపించలేదు. ఒక 3 రోజులు 4 రోజుల దాకా నీరనే పట్టలేదు, నాకు మైండ్ మొత్తం క్రాక్ అయిపోయింది. అది సరే అందరి ముంగట చెప్పకుండా కానీ తర్వాత చెప్పినా నేను ఫీల్ కాకపోదును, కానీ సడన్గా అందరి ముంగట చెప్పింది. 3-4 వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా నో చెప్పే వరకు అసలు నువ్వు నా ఇమ్మడి తిరగకు, నువ్వు నాకు ఇష్టం లేదు అది ఇది అంటే. మంచి అమ్మాయిని చూసి లవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి అమ్మాయిని చూసి లవ్ చేస్తే మీతో రావచ్చు. సరే ఇక వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తారు, లేకపోతే ఒక్క అమ్మాయి ఇంకా డబల్గా 2 లవ్ చేస్తుందంటే అలాంటి వాళ్ళు తెలియగానే రిజెక్ట్ కాండి మీరే. కొందరు టైంపాస్గా చేస్తారు, పాకెట్ మనీ గురించి కూడా వాడుకుంటారు కొందరు అమ్మాయిలు. అట్లాంటి వాళ్ళని కూడా లవ్ చేయకండి. మెయిన్ ఇక కమర్షియల్గా లవ్ చేసే అమ్మాయిలు ఎప్పటికైనా దూరం అవుతారు. మన ఏమంటారు, మన ఎమోషనల్గా లవ్ చేసే అమ్మాయి ఖచ్చితంగా మనకు సచ్చినా కానీ మన వెంటనే వస్తుంది. సో చూసి లవ్ చేయండి. లవ్ ఫెయిల్యూర్ ఆమె వదిలేసిందని మీరు మొడ్డ కూడా కుర్రి మస్తుగా ఉంటాయి. సూసైడ్లు గీసైడ్లు అన్నీ నడవవు. ఎవ్వడేం బీకెళ్ళాడు భయ, సమాజంలో ఎంత ఉంది, ఆల్ట్రా ఫాస్ట్ ఉంది ఇప్పుడు సమాజం. ఎవ్వడేమనుకోని భయ్ నువ్వు లేచిపోయి వచ్చినావంటే వాడేం బీక్తాడు నీకు చెప్పు. అమ్మాయి కూడా మస్తుగా అమ్మాయిలు తెగిస్తారు, అబ్బాయిలు తెగిడిస్తారు. ఒక అమ్మాయిలే తప్పు అబ్బాయిలే తప్పు అంటలేను, ఇద్దరిది తప్పు ఉంటుంది. సో వాళ్ళు ఏదో అయ్యారని రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ విన్నా నేను. ఒక అబ్బాయి అంటే ఒక 18-20 ఉంటుండొచ్చు, ఒక ఆంటీకి ఇట్లా మామూలుగా కనెక్ట్ అయ్యిండు, అడిక్ట్ అయిపోయిండు. సరే వాళ్ళ ఇంట్లో ఎవరో చెప్తానన్న కారణం ద్వారా సూసైడ్ చేసి చచ్చిపోయిండు. సో అట్లా చేసుకోకండి గాయస్. ఎవరో ఏమన్నారు ఎవరు అంటే మీరు అరే ఇప్పుడు ఏమంటారు తప్పు జరుగుతుంది, కావాలని జరుగుతుండొచ్చు, ఏమంటారు అన్ఫార్చునేట్లీ కూడా జరుగుతుంది. తప్పు ఉంది, యూజ్ అండ్ త్రో నడుస్తుంది నవ్ జనరేషన్లో. సో నవ్ జనరేషన్ ప్రకారం ఫాలో అవ్వండి. కానీ అవలపుకు డిసిషన్ మాత్రం అస్సలకే తీసుకోకండి. బీ స్ట్రాంగ్, మంచిగా ఉండండి. మీ కెరియర్ అంటే మీ యొక్క ఫోకస్ మీద ఉండండి. వేస్ట్ దేనికి లవ్ కానీ అన్నిటికీ అడిక్ట్ కాకండి. ఏమైనా దేనికైనా డ్రగ్స్ కానీ మందుకు కానీ దేనికి అడిక్ట్ కాకండి. మీ డ్రీమ్ ఏదైనా మీరు అచీవ్ చేసుకోండి. సో మంచిగా ఉండండి. మీకు ఒక టార్గెట్తోని మీరు ఒక గోల్తోని ఉండండి. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాం.